తెలంగాణ రైతులను యూరియా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. సరిపడా పంపిణీ చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్క యూరియా బస్తా కోసం రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. పనులన్నీ వదులుకొని కుటుంబ సమేతంగా వచ్చి గంటల తరబడి క్యూలలో నిల్చున్న యూరియా దొరకడం కష్టంగా మారింది. మెదక్ జిల్లా శివంపేట మండలంలోని పిఎసిఎస్ కేంద్రం ముందు తెల్లవారుజాము నుండే రైతులు బారులు తీరారు. ఉదయం 5 గంటల నుండే చెప్పులు ఇటుకలు క్యూలైన్లో ఉంచి పడిగాపులు కాస్తున్నారు. ఒక్క రైతుకు ఒక్కటే యూరియా బస్తా పంపిణీ చేస్తూ ఉండడంతో కుటుంబంతో సహా వచ్చి క్యూ లైన్లో నిల్చున్నారు. నల్లగొండ అనుమల మండలం కొత్తపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎదుట రైతులు ఇలా బారులు తీరారు. సమయానికి యూరియా వేయకపోతే పంట దిగుబడి తగ్గి పెట్టుబడులు నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల దగ్గర పడిగాపులు కాస్తున్న రైతుల్ని మనం చూడొచ్చు. క్యూ లైన్ లో చెప్పులు ఉంచి ఇటుకలు పెట్టి ఇలా రాత్రింపవళ్లు ఎదురు చూసినా ఒక్క బస్తా మాత్రమే ఇస్తామనడంతో ఇలా కుటుంబ సభ్యులతో సహా అక్కడే వచ్చి ఎదురు చూస్తున్న పరిస్థితి. చిన్న పిల్లలతోటి తల్లులు అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఇలా యూరియా కోసం రాత్రి పగలు వ్యవసాయ కేంద్రాల దగ్గర పడిగాపులు కాస్తున్న దృశ్యాలే ఎక్కడ చూడు కనిపిస్తూ ఉన్నాయి. నల్గొండ నార్కెట్పల్లిలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం దగ్గర కూడా యూరియా కోసం నిరీక్షించారు రైతులు. ఆధార్ కార్డ్, పాస్ పుస్తకాలను రోడ్డుపై పెట్టి పడిగాపులు కాస్తున్నారు. ప్రభుత్వం స్పందించి సరిపడా యూరియాను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి చోట ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మనం టీవీ9 స్క్రీన్ మీద దృశ్యాలు చూడొచ్చు. ఫస్ట్ బాక్స్ లోని దృశ్యాలు మెదక్ జిల్లా శివంపేట నుండి వస్తున్న దృశ్యాలు ఇవి. అక్కడ కూడా మహిళలు అలాగే రైతులందరూ కూడా పడిగాపులు కాస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి అక్కడ ఎదురు చూస్తున్న దృశ్యాలు చూడొచ్చు. అనుమలలో కూడా సేమ్ సిచ్యువేషన్ కనిపిస్తోంది. చిన్న పిల్లలతో తల్లులు ఇబ్బందులు పడుతున్న దృశ్యాలు చూడొచ్చు. ఇక వనపర్తి జిల్లా అమరచింత మండలంలో కూడా సేమ్ సీనే కనిపిస్తోంది. వ్యవసాయ పనులు మానుకుని వస్తే ఒక రైతుకు ఒక యూరియా బస్తా ఇవ్వడం ఏంటని మండిపడుతున్నారు వారు. సరిపడా యూరియా అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. Kalau